जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश बोध भेरी निनाद जय 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 ఎందుకు మోనా నేను నచ్చలేదా? అది కాదు దాసు, మా ఇంట్లో ఇలాంటి ఒప్పుకోరు. మా ఇంట్లో ఒప్పుకుంటారా? అసలే మా నాన్న కులపిచ్చి, అందులోనూ మీకు ఆస్తి కూడా లేదు. నేను మా నాన్న గురించి నేను చూసుకుంటా. నేను నీ ఇష్టాలే అడుగుతున్నా. నన్ను ఇబ్బంది పెట్టకు దాసు. ఇబ్బంది ఉంటే మన ప్రేమ నిజం కాదు. నీకు ఇష్టం ఉంటేనే చెప్పు. ఏదో నేను అడుగుతున్నాను కదా. నాకు భయం ఉంది దాసు. భయం కాదు మోనా, ప్రేమ ఉందా లేదా? ఏమో నేనేం చెప్పలేకపోతున్నా. ఒకసారి మాట ఇచ్చి చూడు. ఈ జన్మని నేను వదిలిపెట్టా, అపురూపంగా చూసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టమే కాదు, ఇంకంతకన్నా ఎక్కువ. ఒప్పుకోమోనా ప్లీజ్. అది కాదు దాసు, నువ్వంటే నాకు కూడా ఇష్టమే ఉంది. మరి ఇంకెందుకు భయం? కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా పర్లేదు, నాకు దక్కాల్సిందే. అట్లాంటి మనస్తత్వం నాది. మాటిస్తున్నామన్నా, జీవితంలో నేను ఇష్టం. నా ఈ జీవితానికి నువ్వే. సరే దాసు. సరే, నువ్వు లేకుండా ఏమైనా పనులు దాకా వచ్చినాయిరా? నడుతున్నాయి మామ. మనం ఉన్నా లేకపోయినా అవి నడుస్తాయి, తెలుసు కదా. ఈ తిరుగుడే బంద్ చేయరా, పని మీద పడి మంచిగా పని చేసుకో. అర్థమవుతుందా? ఉరికితే దొరకవు, దొరకవు. అదేం లేదు కానీ వెళ్ళాము. వెళ్ళు మామ. నేను మొన్న చెప్పలేదా మా పిల్ల హాయ్ అండి. అన్నీ ఏంటమ్మా, వీళ్ళు ఎవరంటే నువ్వు నా చెల్లెవే. అర్థమవుతుందా? చెల్లెని మంచిగా చూసుకో. ఏమన్నా తేడా అయిందనుకో, చెల్లుకున్నా నేను కొంచెం చెప్తున్నా. చూసుకుంటా మామ. నా గురించి కూడా నీకు తెలుసు కదా. నీ గురించి తెలుసు కాబట్టి చెల్లెకి చెప్తున్నా. చెల్లె ఏమన్నా అంటే నాకు చెప్పు. సరే అన్నా. ఓకే, జాగ్రత్త. పోయేద్దా. ఇలా ఎట్లా మరి దావత్ ఎవరిని చెడేద్దాం? హరీష్ గారు హరీష్ అనుకోదా? సెట్. ఓకే. రోజు తాగిదా ఈ బోర్ వస్తుంది. ఇట్లా కాదు, ఇలా నేను కొత్తగా వేయాలి. ఎవరైనా అమ్మాయి ఉంటే బాగుండు, మజా వస్తుంది. అమ్మాయిలు అన్నావు కదా, వస్తారు ఆడకప్పు. ఎవరి పిల్ల మీది? ఎక్కడ మీ ఇల్లు? ఏమ్రా పిచ్చి పిచ్చిగా ఉందారా నీకు? ఎవరు పాప నువ్వు? అంతకరం ఎక్కు నువ్వు. గరగా సంగతి తెలుసా? తెలుసా? తెలియదా? అయితే ఏంది ఇప్పుడు? అరే రే 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 ఇట్లా మాట్లాడతారేంది? నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నా, మీరు ఎట్లా ఎట్లా ఎందుకు కోపానికి రావద్దు. ఒక మనిషిని ప్రేమించాలి, ఆ మనిషి తిరిగి ప్రేమను పొందాలి. అట్లా ఎక్కడ ఏ ఊరు మనది? ఏ ఊరైతే నీకెందుకురా? అయ్యో తెలుసుకున్నామని. తెలుసుకోండి. ఏదో ఒకటి చిన్న ప్రయత్నం. బొక్కలు ఎలా కొడతా? ఏషన పడుతున్నావారా? ఎట్లా కొడతావా పాప? ఇట్లా కొడతావా? ఇట్లా కొడతావా? ఇట్లా ఇస్తావా? ఇట్లా ఇస్తావా? మనతో కలిగింది. ఏమైందిరా చెల్లె? ఏం లేదన్నయ్య. ఏమరిస్తురా మీరు ఇక్కడ? అచ్చుండు హీరో. అరే, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇట్లా చేస్తారా? అడుగు చల్. ఎందుకు సతాయిస్తున్నారు అమ్మాయిల్ని? ఏ పారా, తర్వాత చూసుకుందాం. ఇంత అమాయకంగా ఉంటే ఎట్లరా చెల్లె? అది కాదన్నా. ఇంకోసారి ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. నీకు నేను అన్నలాగా ఉన్నా. అర్థమవుతుందా? జాగ్రత్తగా వెళ్ళండి.
ఏమైంది మోనా? ఏదో మాట్లాడాలన్నావు, అప్పటి నుంచి ఇట్లా డల్ గుక్కున్నావు. చెప్పు. దాసు, మనం ఇట్లా రోజు తిరుగుతుంటే అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 10 మంది గురించి నువ్వు ఆలోచించకు, వాళ్ళు ఎప్పుడు అనుకునేటి అనుకుంటూనే ఉంటారు. మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా. అదే దాని గురించే. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుందాం? మన విషయం మా ఇంట్లో మా అమ్మకి చెప్పేసిన, మా అమ్మ కూడా ఒప్పుకున్నది. వాళ్ళందరూ ఒప్పుకుంటారు మోనా. నీకు మా నాన్న గురించి తెలుసు కదా, కులపిచ్చోడు. మా నాన్నతో నేను మాట్లాడతా, కొంచెం టైం. అరే ఇంకా అట్లనే ఉంటావా? చెప్పినాక చెప్తా అని ఇప్పుడన్నా నవ్వు. తెలుసుగా నా గురించి, నేనైతే అస్సలు వదిలిపెట్టను. అరే తెలిసే, ఇప్పుడన్నా వెళ్దామా? నాకేదన్నా కావాలి అంటే ఖచ్చితంగా దక్కి తీరాల్సిందే. నేనైతే వదిలిపెట్టను. మీ నాన్నకి ఈ రోజైనా ఖచ్చితంగా చెప్పు. ఖచ్చితంగా మా నాన్నతో మాట్లాడతా. సరే, సరేనా? వెళ్దాం. నవ్వు మరి ఇప్పుడన్నా. సరే సరే పద. ఇస్తావా బండి? మామ ఒకటి అడుగుతా, ఒక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పురా, నేను ఉన్నదే హెల్ప్ చేస్తానికి. నీకు ఇంకా దేనికైనా గుర్తుకొస్తాను నేను. అట్లా కాదు కానీ, నేను చెప్పినా కదా మీ చెల్లె గురించి. ఏమైందిరా చెల్లె? వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పెడుతుర్రట పెళ్లి చేసుకోవాలి. తను లేకుండానే ఉండలేదు మామ. నువ్వే జర మా బాబుతో మాట్లాడాలి. ఇంట్లో తెలియదు ఇప్పుడు నీ గురించి. ఇంట్లో తెలియదు, చెప్తే మా బాబు ఏమంటాడు అని చెప్పలే. మన బ్యాచ్లో కొద్దో గొప్ప నువ్వు చెప్తేనే వింటాడు, అందుకనే. సరేరా, మాట్లాడతారా. మీ గురించి కాదురా, చెల్లె గురించి మాట్లాడతారా. కానీ చెల్లె జీవితం మాత్రం మంచిగా ఉండాలి. అర్థమవుతుందా? పువ్వులో పెట్టుకొని చూసుకోవాలి. నవ్వుడు కాదు, నవ్వి నవ్వి గిడిదాకా తీసుకొచ్చుకుంది. సరే మామ, మంచిగానే చూసుకో. ఆ పని మంచిగా చేసుకో. అర్థమవుతుందా? మంచిగా ఉండదు కలిసి మంచి. బాబుతో నేను మాట్లాడితే ఏమంటాడో, కోపానికి వచ్చా అని నేను చెప్తాను. నేను చెప్పిన దాన్ని మాత్రం నిలబెట్టు. అర్థమవుతుందా? ఓకే మరి. ఇంటికి పోతా. ఇంటికాడ ఉన్నాడా బాబు? ఇద్దరం పోదాం. నువ్వు మాట్లాడుతున్నావు, అదే చాలు నాకు. ఎందుకంటే నేను మాట్లాడితే బాబు నేను తినడా? అదే బాబు. బాబు ఒక విషయం మాట్లాడాను. ఏంటిదో చెప్పు. అదే కోపానికి రాకే మెల్లగా మాట్లాడు. కోపానికి ఎందుకు వస్తున్నారా? చెప్పు ఏదో విషయం. మరి ఎందుకు ఎప్పుడు కోపంగా ఉంటావు? అసలు విషయం ఏందో చెప్పురా నువ్వు. చెప్తుంది. నాకు కూడా భయం అవుతుంది కానీ ఇంకేదే వీని పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చిన. వాని పెళ్లి గురించి నువ్వు మాట్లాడవేంద్రా? ఆల్రెడీ పిల్లల్ని చూస్తాను నేను. చూస్తున్నావు కానీ నేను కూడా ఒకటి చూసిన మంచి అమ్మాయి. మన కులమే నల్లదు. కులం అంటే ఇద్దరు ఇష్టపడరు. ఇక అదే మాట్లాడదామని వచ్చిన. ఇష్టపడేంద్రా మన కులం కానీ. ఇప్పుడు గవర్నర్ నడుస్తున్నాయా బాబు? నువ్వు కూడా అట్లా మాట్లాడతావు అన్ని తెలిసిన. నడుచుడు కాదు, ఆల్రెడీ వానికి సంబంధం చూసిన. కోట్లు ఆస్తుంది. ఒక్కతే బిడ్డ, అన్నదమ్ములు లేరు, అక్కయ్యలు లేరు. ఆస్తి కూడా నా కొడుకు అవుతుంది. నువ్వేంద్రో ఏదో దాని బట్టి తిరుగుతుండు. దాన్ని ఇవన్నీ చెప్పక నాకు. అట్లా కాదు బాబు, మన సంతోషం చూస్తావా ఆస్తి పాస్తులు చూస్తావా? వాడిని చూడరా, నేను కులమే చూస్తా. అదే విషయం మాట్లాడుకుంటే వీడు ఉండకు, వెళ్ళిపో. అంత కోపం వద్దు బాబు. ఎందుకే? చూడు, ఆలోచించి వారి గురించి కూడా. ఆలోచించేది ఏం లేదా? వాడికి సంబంధం చూసినా అదే పిల్ల, వాడికి లగ్గం చెప్తాను. అట్లా నాకు బాబు నువ్వు గవాన్ని మాట్లాడదు నాకు. మామ ఆగాగు, చూడలేటట్టుంది. నేను బాపుని మెల్ల మాట్లాడతాను. నువ్వు కొంచెం ఆలోచించి బాబు వాని గురించి. నువ్వు పిల్ల మంచిది. ఆలోచించేది ఏం లేదు పరా. నువ్వు ఆల్రెడీ చూసినా. బాపు ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడతారా? మెల్లగా మాట్లాడాలి, నీకు అట్లా తిడతారా? అయ్యి ఎంత చెప్పినా ఇంటలేడు. గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. అయినా వీడు దాసుగాడు పో అంటుండు. మరి వాళ్ళ అయ్యతోడు ఏమైనా ముచ్చట పెడతాడేంది? ఆయనతో వాళ్ళ అయ్యే మాటలు చెప్పగానే వీడు వింటాడా? మరి నాకేదో డౌట్ కొడుతుంది. వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. మన కులంలో మంచి అమ్మాయిని చూసిన కోట్లు ఆస్తుంది. అమ్మాయిని చేసుకుంటే కోట్లు ఆస్తి నీదే. ఈ కులం తక్కువ చేసుకుంటే ఏమున్నది రా? షిప్ప చేతి తప్ప. నేను చెప్పినట్టుని మన కులం అమ్మాయిని చేసుకో. అర్థమవుతుందా?
బిడ్డ బాపు చెప్పిన మాట వినొచ్చు కదా, నీకోసం చెప్తున్నావు కదా, కోట్లు ఆస్తి అంటాడు. బాగుపడతా బిడ్డ, అను ఏం ఆలోచిస్తున్నావు ఇంకా? సరే మీ ఇష్టం అమ్మా. కొడుకు జీవితం బాగుపడుతుంది ఇక. దాసుగా అమ్మ చెప్పిన మాటలు చెప్పిన మాటలని పెళ్లి కొప్పుకుంటావారా? నిన్ను నమ్మిన ఆడపిల్ల ఏమవుతుందిరా? ఛీ, నా చెల్లె అనుకున్నారా నేను? చెల్లెకు పోయి చెప్పాలి. ఏమైందన్నయ్య? చెల్లె వాడు దాసుగా నేను మోసం చేస్తుండు. దాసు నన్ను మోసం చేయడం ఏంది? వాడు వాళ్ళ అయ్య చెప్పిన పెళ్లి చేసుకుంటా అంటుండు. లేదన్నయ్య, దాసు అట్లాంటోడు కాదు. నేను ఎవరో చెప్తే విని చెప్తట్లేదు, వాడిని చూసే నీకు ఎప్పుడేమని వచ్చిన మాటలు విని. నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావు అన్నయ్య? దాసు నన్ను మోసం చేయడు. అయ్య పెద్ద కులం పిచ్చోడు, ఏదో పెద్ద సంబంధం చూసిందట, కోర్టు లాస్తుందట. వానికి ఇద్దరు వాళ్ళ అయ్యవ కలిసి ఇద్దరు నచ్చ చెప్పి పెళ్లి చేస్తుర్రు. ఓకే అన్నాడు వాడు కూడా, నేను విన్నా. దాసు దాసు నన్ను మోసం చేస్తాడా? నమ్మలేకపోతున్నావు. ఓ పిచ్చిదారా, నిజమేనే దాసు అట్లాంటోడే. నువ్వు చెప్తే నమ్మవని ఇగో ఇన్ని రోజులు ఇట్లా సపరేకుండా మా సంగతి చూద్దాం పా అన్న. చూద్దాపా, వాళ్ళ ఇంటికి పోదాపా, మాట్లాడదాం. వాడు ఏం చెప్తాడు చూస్తా. ఇంకా ఎవరితో పార్టీ తెచ్చుకొని కూడా తిరుగుతాను. నేను ఫుల్ చాలా చూసినట్లా, 2-3 సార్లు చూసినా. ఇప్పుడు అది ఇంటికి పోయి మన సంగతి ఏందో చెప్తాం, వాళ్ళ అయ్యే సంగతి చెప్తాం. ఫస్ట్ వాళ్ళ అయ్యనే కారణం దీనికి మొత్తానికి. ఇంటికాడ పోయి కూర్చుందాం, పెళ్ళి అయ్యేదాకా వచ్చేది లేదు అక్కడికి. సరే అన్నయ్య. పోదప్పా. దాసు దాసు బయటికి రా. మరి ఏం చెప్పినా జరిగేది లేదు, వినేది లేదు. పెళ్ళి మాత్రం కావాలి. అన్నయ్య చెప్పేది నిజమేనా? నన్ను పెళ్లి చేసుకోవాలన్నమాట? చెప్పు దాసు, చెప్పు. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. తల్లిదండ్రులు కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. అరే మీ అయ్యవని అడిగేలా చేసావారా? మామ నీకేం తెలియదు, నువ్వు ఇలా మధ్యలో రా. అరే ఏం తెలియదు అనరా, ప్రతి విషయం నాకే తెలుసురా. ఇలా నా చెల్లెని మోసం చేస్తాడే నేను ఊకున్నట్టు కాదు చెప్తున్నా. ఊకుండకపోతే ఏం చేస్తావు? బాపు నువ్వు పెద్ద, నేను మధ్యలోకి రాకు. నేను వాంతో మాట్లాడుతున్నా. నేను చెప్పలేదు అక్క వీడు ఇట్లాంటోడేనని. ఇప్పటికైనా కళ్ళు తెరువు, వాడు అద్దు నీకు. వీళ్ళెవ్వరు చెప్పినా నేను నమ్మలే, కానీ నువ్వు ఇట్లా అంటావు అని నిజంగా నేను అనుకోలేదు దాసు. మౌనా, నేను నీతో తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరు. రే తర్వాత మాట్లాడేది ఏం లేదు, ఇప్పుడే తేలాలి. నా చెల్లెని పెళ్లి చేసుకుంటేనే వదిలిపెడతా నేను. పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు చూడు నువ్వు. ఇక అంటే ఇక్కడికి ఇంటికాడికి మందిని తీసుకొని వచ్చి లొల్లి పెడదామని వచ్చినావా? లొల్లి కాదురా, నా చెల్లెకి న్యాయం జరగాలి, లొల్లి కాదు. న్యాయం జరగకపోతే ఏం చేస్తావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాబు నువ్వు నా గల్ల పెట్టావు, ఇప్పటిదాకా నీకు విలువిచ్చినా. ఇప్పుడు ఏం జరుగుతావు చూడు. చెల్లెతా దాసు, నీకు నేను ముందే చెప్పిన, నేను ఏదైనా కోరుకుంటే అది నాకు దక్కేదాకా ఇచ్చిపెట్టనని. దీనికి పరిష్కారం ఏందో ఇప్పుడు ఇప్పుడు నీకు చూపిస్తా నేను. పాన్న ఏం చేద్దాం చెల్లి, ఎంతసేపు కూర్చుందాం? దీనికి పరిష్కారం నా దగ్గర ఉందన్నా. చెల్లె నువ్వు ఆవేశపడకు, నీ జీవితం నిలబెట్టే బాధ్యత నాది. వాడిని ఏం చేశానో నేను నీ పెళ్లి చేస్తాను, నువ్వు ఆవేశపడకు. కాకా, ఏ కాకా, నీకు అప్పుడు ఏంటిగా మళ్ళీ ఎందుకు వచ్చి వీటి మీదకి? అది అక్కడ పీక మీద కత్తి పెట్టుకుంది, దానికి ఇట్లేమన్నా అయిందనుకో మీ ముగ్గురికి కోట్లు కాదు కదా, చిప్పకూడి గత అవుతుంది. బాగా ఆలోచించుకోరి. లాస్ట్ ఒకసారి చెప్పిపోదామని వచ్చిన. లోపలికి రాయండి, మాట్లాడదాం. ఏందో చెప్పాలని ముందుకు వస్తున్నావు, ఏందో చెప్పు. ఆయన జైలు అంటాడు, షిప్ప కూడా అంటాడు. ఆ పోరికి ఏమన్నా అయింది అనుకో మన అందరం జైలుకి పోతాం. జర ఒప్పుకోయా.
సరే కానీ బా రే దాపు దారా బయటకు జరుగుతుంది కానీ ఏం కాదు రారా ఇంత పెద్ద లొల్లి చెప్పి చెల్లే లేవురా పడే ఇంకా సంతోషంగా ఉండు అర్థమైందా కలిసిమెలిసి ఉండరు ఏ గొడవలు రావద్దు నిజంగా నమ్మలేకపోతాను దాసు. మన పెళ్ళి అయింది అంటే నాకు అంత కలగానే ఉంది. అన్ని గొడవలైని చిట్టమ్మ అన్నయ్య వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు. దాసు ఎందుకు అట్లా మారిపోతాడో అనుకున్నా. మీ ఇంటికి వచ్చినాక మీ అమ్మ నాన్నకు సపోర్ట్గా మాట్లాడినావు. నిజంగా భయం అయింది. మన పెళ్ళి అవుతుందో కాదో అనుకున్నా. మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళ మాటిని నువ్వు కూడా ఒప్పుకోలే కదా. నాకు మస్తు భయం అయింది. ఒప్పుకుంటావో ఒప్పుకో అని. వాళ్ళ మాటిని కాదు మొన్న మా నాన్న గురించి నీకు తెలుసు కదా. అసలే క్యాస్ట్ పిచ్చి. నా మీద ఉన్న ప్రేమతో నిన్నేమన్నా చేస్తారని భయంతో వాళ్ళు చెప్పిన మాట విన్నా. ఏదైతేనేంది మొత్తానికైతే పెళ్ళి చేసుకున్నాం. హ్యాపీ. ఇట్లనే ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి. పెళ్ళి కావడానికి కారణం నువ్వే, నీ పట్టుదల. చెప్పిన కదా దాసు, నాకు ఏదన్నా కావాలి అంటే అది ఖచ్చితంగా దక్కేదాకా ఇచ్చిపెట్టాను. నీ విషయంలో కూడా అదే జరిగింది. మావయ్య చాయ్ తీసుకోండి. పొద్దు పొద్దున నీ దరిద్రం ముఖం వేసుకొని ఛాయ్ తీసుకొని వచ్చినావా? ఇవాళ నా పనులు అయినట్టే. ఇంత కదట్లేదు. ఇంట్లోనే ఉంది మావయ్య. పిలిపోదని ఇక చాయ్ తీసుకోయా. పొద్దు పొద్దుగా ఏడేది వచ్చినవే. ఛాయ్ నువ్వు తీసుకురాకుండా దాంతో పంపినావు. ఇంట్లో పని ఉండయ్యా. అది కాదు మావయ్య, అత్తమ్మ నాకేం చెప్పలేదు. నేనే అత్తమ్మ ఇంట్లో ఏదో పనులుంటే నేనే చాయ్ పెట్టుకొచ్చిన. పొద్దు పొద్దుగా తిట్టిపించినావు. నీ కళ్ళు చల్లబడ్డాయానే. అది కాదత్తమ్మ, నువ్వు పనిలో ఉన్నావు కదా. మావయ్యకు నేనే చాయ్ పెట్టుకొని వచ్చిన. అంతేగాని నిన్ను తిట్టిపోయాలని కాదత్తమ్మ. ఆయన నిన్ను కాదు అనేది, వాడిని అనాలి. నేను తీసుకొచ్చి మా గండనే పెట్టిండు. అయ్యో, ఆయనని ఎందుకు అంటాను అత్తమ్మ? ఇంట్లో ఆయన తప్పేమున్నది చెప్పు. చిచి, పంపించేసినావు దాన్ని. దాన్ని రోజు టార్చర్ పెడతాను బిడ్డ. దాన్ని పంపించుడే. బావకు నీకు ఇచ్చి పెళ్లి చేసుడే. వీలైనంత తొందర పంపించే మామయ్య. నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి బావని నేను ఇష్టపడుతున్నా అని. అందుకే కదా బిడ్డ ఇద్దరం కలిసి టార్చర్ పెడుతున్నాం. అయినా పోతలేదు. కాకపోతే ఇవాళ రేపో తప్పకుండా పోతుంది. పోయినాక బావకు నీకు ఇచ్చి పెళ్లి చేసుడే. సరే మామయ్య. సరే బిడ్డ. పని చేయలేదు. ఈడ కూడా పని చేయలేదు. ఏమైంది గందరగోళం పెడతాను? గ్యాస్ పని చేయలేదు. వంట నువ్వు చేసావా? చేసిందా? అదే చేసింది కానీ వంట చేసి గ్యాస్ పని చేయకుండా పోయి మమ్మల్ని చంపాలని చూస్తున్నావా? లేదు మావయ్య, నేను ఇందాక ఆఫ్ చేసి పోయినా. నీకు మేము అడ్డున్నామని చెప్పి మమ్మల్ని చంపేసి నా కొడుకుతో చల్లగా కాపురం చేయాలని చూస్తున్నావా? అవునా? మేమేమో నిన్ను సొంత బిడ్డలెక్క చూస్తున్నాం. అయినా నువ్వు మమ్మల్ని చంపాలని చూస్తున్నావు. లేదు మావయ్య, నేను కట్లేదు కనుకుంటా మావయ్య. నేను ఆఫ్ చేసిన మావయ్య, మళ్ళీ ఎవరు ఆన్ చేసినా నాకు తెలియదు. నీకు ఎన్నిసార్లు ఎప్పుడు బుద్ధి రాదా?
ఏమైంది మామ? ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు. అదేరా పెళ్ళయింది కదా, ఎట్లుంది? పర్లేదు మామ, బాగానే ఉంది. అయినా నీకు తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావు. నువ్వే కదా చేసింది. అదే పెళ్లి చేసిన కోపంలో కలుతలేనట్టున్నావు. కోపం ఏం లేదు మామ, నీ మీద కోపం ఎందుకు ఉంటుంది? పెళ్ళి చేసి నాకు మంచిగా చేసినావు కదా. గదే గదే మంచిగా చూసుకో మా చెల్లెనైతే. మంచిగా చూసుకుంటున్నా. చెల్లె కూడా ఫోన్ చేస్తలేదు మొత్తానికి. ఇక లేదు మామ, ఇంట్లో ఇక అది ఒక్కతే కదా చేసేది. పనులన్నీ కొంచెం బడన్ అవుతున్నట్టున్నాయి, అందుకనే ఫోన్ చేస్తలేదు. అదే ఒక్కసారి రమ్మని పిలుస్తలేరు అన్నా ఏం లేదు. మామ నీకు విలువ అన్న, అది నీ ఇల్లే కదా, నువ్వు ఎప్పుడు వచ్చినా ఓకే. అదే చెప్పు చెల్లెకు, రేపు వస్తా నేను. సరే సరే మామ. ఇదే మరి మాట్లాడతలేవు, అందుకు ఫోన్ చేసి రమ్మన్నా. లేదు లేదు, ఇక పని మీద పడ్డాక అంతే. సరే సరే మంచిగా పని చేసుకో, ఇంకేంద్రా. ఇది ఎక్కడైంది మౌనా? ఏంటండి? తిన్నావానే? తిన్నా. అసలు పనుల వాడి నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయినా. ఏంటిదండి? ఇంతకీ మా అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటున్నా. బాగానే చూసుకుంటారు, నీకెందుకు వచ్చిందా డౌట్? వాళ్ళకు ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకున్నాం కదా, అందుకనే. మా నాన్న గురించి తెలిసిందే, కొంచెం పంతం ఎక్కువ. మొదట్లో నాకు కూడా భయమైంది. మీ నాన్నకు కుల పిచ్చి అని చెప్పినావు కదా, నాకైతే అట్లా అనిపించలే. నన్ను బాగానే చూసుకుంటాడు. ఇంకా మీ అమ్మ ముచ్చటైతే చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటుంది. నన్ను ఇంట్లో ఏ పని చేయనిస్తలేదు. ఇవన్నీ టెన్షన్ పెట్టుకొని చూసుకుంటారా చూసుకుంటలేరా అని మళ్ళీ నువ్వు వర్క్ దగ్గర డిస్టర్బ్ అవ్వకు. సరే, నా వర్క్ బాగానే జరుగుతుంది కానీ. సరేపా తిని. సరే. బా, ఇది ఆయన చూడమని వచ్చినాక నాతో లేదు. ఆగే, ఎవరు మీరు? నేను ఎవరో తర్వాత చెప్తా గానీ అంతగానం నీ దాంట్లో ఏముంది? మా బావ నిన్ను కోరి పెళ్లి చేసుకున్నాడు. మా బావ మంచోడేనే, నువ్వే ఏదో మందు పెట్టి మలుపుకున్నావు. అసలు ఎవరు మీరు? ఏం మాట్లాడతారు? ఇంత చెప్పినా ఇంకా అర్థం కాలేదా నీకు? అయినా నువ్వు రాకపోయింటే మా బావని నేనే పెళ్లి చేసుకునేదాన్ని. అంటే దాసు వల్ల మరదలా మీరు? అవునే. చూత్తా చూత్తా ఇంకెన్ని రోజులు ఉంటావో నువ్వు ఇంట్లో? ఇంకెన్ని రోజులు మామ? ఇంకెప్పుడు పంపిస్తారు దాన్ని? నేను ఎప్పుడు ఇంట్లోకి రావాలి? అదే పని మీద ఉన్నాం బిడ్డ. కానీ కాకపోతే రోజు ఎంత టార్చర్ పెట్టినా, రోజు రోజుకి ఎంత టార్చర్ పెంచి పెట్టినా అది పోతలేదు. అది మొత్తం మీద దిష్టేసుకుంటుంది ఇక్కడ. మేము అదే పని చేస్తున్నాం బిడ్డ. దాన్ని ఎప్పుడైతే దాని పీడ వదిలేయాలని చూస్తాను, నిన్ను ఎప్పుడు తీసుకొచ్చుకోవాలని. అయినా అది పోతలేదు. మీ ఇద్దరితోటి పని కాదు కానీ మా అన్న దగ్గర మంచి పరిష్కారం ఉంది. అది పని ఏందో చెప్పు బిడ్డ. దగ్గరికి రా చెప్తా. రాస్తాము. ఓకేనా? సరే, నువ్వు పని మీద ఉండు బిడ్డ. సరే మామయ్య, చేద్దాం. ఏమైందన్నా పొద్దున చెప్పిన విషయం? తెలుసు కదన్నా బాగా లేకపోతే నేను బతకా అని. తెలుసురా, పొద్దు నుంచి అదే పని మీద ఉన్నా. ఇగో ఇది తీసుకుపోయి పాలలో కలుపు, సాయంత్రం వరకు మనిషి పట్టకు. సరే అన్న. బయటికి మాత్రం రావద్దు ముచ్చట. సరే అన్న. చెప్పు, జాగ్రత్త. సరే అన్న. మా చిట్టమ్మకు ఫోన్ చేద్దాం, చాలా రోజులు తనతో మాట్లాడక. హలో హలో చిట్టి, బాగున్నావా అని? బాగున్నానే, నువ్వు బాగున్నావానే? బాగానే ఉన్నాను. ఎట్లుంది నీ కొత్త సంసారం? మంచిగానే ఉంది ఇప్పటి వరకైతే. ఏమైంది ఎట్లా డల్గా మాట్లాడుతున్నావు? ఏ డల్ ఏం లేదే, మంచిగానే ఉన్నా. దాసు కూడా దాసు దాసు బాగా చూసుకుంటాండే నన్ను. బాగున్నారా దాసు అత్తమ్మ వీళ్ళంతా? అందరు బాగానే ఉన్నారు. వాళ్ళకి కొంచెం కోపం ఉంది నా మీద. కోపం ఎప్పటికి ఉంటుందా అని.
ఉంటదానే ఎవరికైనా ఆశలు ఉంటాయి కదా చిట్టి. అవును. అంతెత్తు కొడుకు పెళ్లి అట్లా జరిగిపోయిందని కొంచెం బాధలో ఉన్నారు. మెల్లమెల్లగా తగ్గిపోతారులే వాళ్ళు. అదే నేను కూడా అనుకుంటాను, మెల్లమెల్లగా వాళ్ళే మారుతారు అని. ఎక్కడున్నావు ఇప్పుడు? అక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. బాగా అయితే చూసుకుంటున్నాడు కదా. మంచిగానే చూసుకుంటాను చిట్టి. నువ్వు ఒకసారి రా వీలున్నప్పుడు. సరే వస్తానే, వీళ్ళు చూసుకొని. కాలేజ్కి వెళ్తున్నా కదా అట్లా. వస్తా వీళ్ళు చూసుకొని వస్తా. సరే చిట్టి మరి. జాగ్రత్తనే మరి. సరేనే. ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా అయినా కూడా కాల్ అయ్యి. నాకేం ప్రాబ్లం లేదు. అదే అంటున్నా. సరే మరి, జాగ్రత్తనే. సరే సరే. ఏంటిది ముగ్గిడికి తీసుకొస్తున్నావు? ఆవు మామ సైలెంట్ ఉండు, కింద అది ఉంది కదా అందుకోసమే పైకి తీసుకొచ్చిన. చెప్పు ఏందో మరి. ఇగో పొద్దునే చెప్పినా కదా ఒక ముచ్చట, అయితే ఇగో దీన్ని ఇత్తా. అత్తమ్మ ఇది అది తాగే నీళ్ళలోనన్నా అది తినే అన్నంలోనన్నా కలిపి పెట్టు, దాని పీడ విరగరైపోతుంది నాకు. ఏంటిదే ఇది? విషయం అత్తమ్మ. అమ్మో, ఏం కాదు, పెట్టు. నాకు భయం అవుతుందండి. అసలు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? దానికి ఎంత టార్చర్ పెట్టినా అది పోతలేదు కాబట్టి చిన్న పిల్ల అయినా మంచి ప్లాన్ వేసింది. ఏం చేస్తావేమో దానికి అది మందు పెట్టు, చంపే. అప్పుడు నీ మేన కోడలు మన ఇంటి కోడలు కత్తది, నువ్వు అనుకున్నది తీరుతుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు అత్తమ్మ? నేనున్నా కదా, మామయ్య లేడా? నా ఆస్తి అంత అమ్మైనా సరే నిన్ను బయటకు తీసుకొస్తాం. పెట్టు, ఏం కాదు. సరే పోదాం పారు. అమ్మయ్య, ఈ అర్థం దాని పీడ బిరడ అయిపోతుంది. కోడలా, ఎక్కడ ఉన్నామ్మా? కోడలా, పొద్దు నుంచి పని చేసి అలసిపోయాను, కొన్ని పాలు తాగు. అద్దత్తమ్మా మీరే తాగండి. నేను దానికే తీసేస్తా, తాగే. సరే అత్తమ్మ. అదే పాలు తాగు, తాగే. నీకోసం ప్రేమ కొద్ది పట్టుకొచ్చినా, తాగు. ఏమైంది? మొత్తం తాగు, చల్లగైతే. అత్తమ్మ నాకు కొంతంత నొప్పి వస్తుంది అత్తమ్మ. నాకేమో అవుతుంది అత్తమ్మ. కోడలా, నీకు గొంతు నొస్తుందా? కాసేపు ఆగు, పానాలే పోతాయి. నువ్వు చావాలనేనే పాలలో విషం కల్పించిన. నేనేం పాపం చేసినమ్మా, నిన్ను చెప్పాలనుకున్నాను. నీ కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్ప. మాత్రం దానికి నన్ను చెప్పాలనుకుంటారు. నన్ను కాపాడొద్దమ్మా. మావయ్య మీ కాలు ముక్త మావయ్య, నన్ను హాస్పిటల్లో తీసుకోమను మావయ్య. గొంతు నొస్తుందా? కాసేపు ఆగు, కడుపులోకి వస్తుంది, ఆ తర్వాత నీ ప్రాణాలు పైకి పోతాయి. నేను ఇచ్చిన విషము నరాలకు ఎక్కుతుంది. వెళ్ళమంటే వెళ్ళినవానే, ఇప్పుడు నీ ప్రాణాలు పైకి, నేను ఇంట్లోకి. చావే చావు. మీరు ఈడేం చెప్తారు? నరక అనుభవించుకుంటూ అదే దాని మీద లోపలికి. మోనా,
మోనా 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 అమ్మా అమ్మా బాబు మోనా లే మోనా ఏమైంది? మనం ఇంత పెద్ద ప్లాన్ వేసినా అది బతికి బయటపడ్డది. అది నా ఇంట్లో తిరుగుతుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. దాన్ని ఎట్లా చంపుడు? అవును మామ, అంత విషయం ఇచ్చినా కూడా సావలేదు. కరెక్ట్ టైంకి బాగా వచ్చి కాపాడిండు దాన్ని. ఎట్లన్నా చేసి చంపాలి దాన్ని. అవును, దాన్ని ఎట్లా చేసినా ఇప్పుడు చంపాలి. దాన్ని చంపాలంటే మనం బయట ఉండగలవది. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. దగ్గర అయినా వీళ్ళు ఇంత దారుణాన్ని కొడిగట్టిరేంద్రా? పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ప్రాణాల మీదకి తెచ్చిరేంద్రా? నేను కూడా ఇట్లా చేస్తారు అనుకోలే మామ. ఇయ్యాల కాకపోతే రేపు మారుతారు అనుకున్నా కానీ తన ప్రాణం తీసేంత ఆలోచిస్తారు అనుకోలే. ఒక మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా అయిపోయిందిరా. అయినా వాళ్ళకి ఇంత ధైర్యం ఏందిరా? వాళ్ళకు ప్రాణం తీసేంత ధైర్యం. ఇంకా నయ్యం, తనకేం కాలేదు. డాక్టర్ అన్నాడు టైంకు తీసుకొచ్చిన బాబు, లేకపోతే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని. అరే వాళ్ళని విడిచిపెట్టేది లేదురా. వాళ్ళు ఎక్కడున్నారా? ఇలా కొట్టిన మా అమ్మ ఇంట్లోకి చెల్లి. మంచి పని చేసినావు. సరే మామ, చెల్లెని చూస్తా అన్నావు కదా, ఇంటికి పోదాంపా, చెల్లెని చూద్దాం. చెల్లె పడుకున్నట్టుంది కదా. పడుకోరా, పడుకో, పర్లేదు పడు. పర్లేదు అన్నయ్య, బాగున్నారు అన్నయ్య. ఇప్పుడు ఎట్లుంది? పర్లేదు అన్నయ్య, మంచిగానే ఉంది. అయినా వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలే అసలు. ఇందులో వాళ్ళ తప్పే ఉందన్నయ్య. ఎదిగిన కొడుకుని నేనే వాళ్ళకు దూరం చేసినట్టు అయినా వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా ఇట్లనే చేస్తారు. అయినా అది నీ మంచితనం చెల్లే. ఇంత మంచిదాన్ని చంపాలని ఎట్లా అనిపించింది వాళ్ళకు? ప్రాణం అంటే విలువ లేకుండా అయిపోయింది వాళ్ళకు. అరే మామ, నువ్వు ఇంట్లోకి వెళ్ళబట్టి మంచి పని చేసినవరా. మళ్ళీ అసలే రానే ఇంటి దిక్కు. చెల్లెకు మళ్ళీ సరే ఏమైనా జరిగిందనుకో, నువ్వు కూడా నేను మాత్రం విడిచిపెట్టవాలని చెప్తున్నాను. అదే బాధ అనిపిస్తుంది అన్న. వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎంత కాదనుకున్నా తల్లిదండ్రులు, ఇటు భార్యని అటు కన్న ప్రేమ ఏది కాదనుకోలేకపోయిండు. అయినా నా కోసం వాళ్ళని బయటికి పంపేసిండు. అదొక్కటే మనసుకి ఇబ్బంది ఉన్నది. కానీ మామ, వాళ్ళు ఇంత దారుణం చెప్తారని నేను అసలు కల్లా కూడా అనుకోలేదు. మా మరదలకు నేను ఇష్టమని తెలుసు, కానీ ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అంత ఇష్టమని తెలియదు. చిన్నపిల్ల ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటుంది అని అనుకున్నా, కానీ మూల ప్రాణాల మీద వెళ్తుందని ఈ విషయం అనుకోలేదు. చిన్నపిల్ల ఏంద్రా చిన్నపిల్ల? నువ్వు టైంకి రాకపోతే చెల్లె ప్రాణాలు పోతుండే. అర్థమవుతుందా? ఇంకెన్కేసి కత్తున్నావు ఆమెను? చెల్లె మంచిది కాబట్టి ఇంకా బతుకున్నారా వాళ్ళు? లేకపోతేనా ఇప్పటికి చెల్లె చెప్తే వాళ్ళని కటకటాలు ఇప్పిస్తా నేను. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకేసుకు రాకపోవాలా నువ్వు? నాకు కూడా నీకు వచ్చినంత కోపమే వచ్చింది మామ. కానీ మూలనే ఇప్పుడు నేను మంచిగానే ఉన్నా కదా, అతిథి వదిలేయాలని అన్నది. తన మాట కాదని లేక సరే అన్న. జరిగింది ఏదో జరిగిపోయింది. సరేరా చెల్లె, ఆరోగ్యం జాగ్రత్తగా. సరే అన్నయ్య. నేను అవసరం ఉంటే ఫోన్ చేయాలి. వెళ్తా మరి. నువ్వు పడుకో, నేను నీకు పాలు తీసుకొస్తాను. సరే. మోనా పడుకున్నావు? పర్లేదు పర్లేదు, నేను బాగా చేస్తాను. మీరెందుకు తీసుకొచ్చిరండి? పర్లేదు మోనా, నీ ఆరోగ్యం ఇంకా కుదిరిపడలేదు కదా. వాళ్ళ వంట చేస్తున్నా, నేను చేస్తానులేండి. నీ ఆరోగ్యం కుదిరిపడినాక నువ్వే చేయి, సరేనా? సరే. పాలు దాయి పడుకో, సరే. నేను వంట చేసి. అయ్యో అత్తమ్మ, ఏమైంది అత్తమ్మ? కింద ఎందుకు కూర్చున్నారు? లేండి. ఏం కాదు.
అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? ఏమైంది అత్తమ్మ? ఎందుకు ఎడతాను ఇప్పుడు? నేను పెద్ద తప్పు చేసిన, జీవితంలో క్షమించడం తప్పు చేసిన. నువ్వేం తప్పు చేయలేదు అత్తమ్మ. అసలు తప్పు చేసింది నేను. మీకు ఇష్టం లేకుండా మీ కొడుకును పెళ్లి చేసుకొని మీకు అన్యాయం చేసిన, మీ ఇంటి మీదకి వచ్చి మీ పరువు అంతా తీసిన. కొన్ని రోజులు ఆగి మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది. అనవసరంగా నేనే తొందరపడ్డా. ఇంట్లో మీ తప్పేం లేదత్తమ్మ. నీది గొప్ప మనసు కాబట్టి ఇట్లా అర్థం చేసుకునేవా? అదే ఇంకో నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇట్లా అర్థం చేసుకుందు రానే. మమ్మల్ని క్షమించే. అంత మాట అనకత్తమ్మ. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకత్తమ్మ. చిన్నప్పటి నుంచి బావే నా ప్రాణం అని ఎన్నో ఆశలు పెట్టుకున్నది. మీరు కూడా మా మేనకోడలు మా ఇంటికి కోడలు కావాలనుకున్నారు. అసలు తప్పంతా నాది. ఇంతమందిని బాధ పెట్టిన. మీరు నన్ను అట్లా అడగడం మంచి లేదు అత్తమ్మ. మీరు పెద్దవాళ్ళు, అట్లా మాట్లాడకండి. మీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు. నా ప్లేస్లో ఎవరున్నా ఇట్లానే మాట్లాడతారు. మీరు చేసింది తప్పే కాదత్తమ్మ. సరే బిడ్డ, నా తప్పేదో నేను తెలుసుకున్నా. నీ ఆరోగ్యం జాగ్రత్త అని వచ్చినట్టు ఎవరికి చెప్పకు. సరే అత్తమ్మ. జీవితంలో క్షమించడం తప్పు చేసిన. మోనా, ఏమైంది? రెస్ట్ తీసుకోమంటే నువ్వు ఎందుకు ఇట్లా కూర్చున్నావు? ఏం లేదు దాసు, నీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పు మోనా, ఏమైంది? చెప్పి నాకు కోపానికి రావద్దు మరి. నీ మీదకి నేను కోపానికి వస్తాను. చెప్పేమైంది? నువ్వు లేనప్పుడు మీ అమ్మ వచ్చిపోయింది ఇంటికి. మా అమ్మ వచ్చిందా? ఏమన్నది? మళ్ళీ ఏమన్నా ఉరిందా? నేను వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నేను చెప్పినా కదా, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఎందుకు అంత కోపానికి వస్తాను? కోపానికి రాకపోతే ఏం చేయాలి? అంత ఘనకార్యం చేసి మళ్ళీ ఎట్లా చూపెట్టడానికి వచ్చింది ముఖం? వాళ్ళకు ఉండే కోపం వాళ్ళకున్నది. వాళ్ళను నువ్వే అర్థం చేసుకోవాలి. అయినా మీ అమ్మ అప్పట్లాగా లేదు, మారిపోయింది. మారిపోయిన మనుషులకి మనం ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఆమంతా బాధతో వచ్చి చెప్తుంది, ఏడ్చుకుంటూ చెప్తుంది, బిడ్డ నేను చేసింది తప్పు అని. అట్లాంటి వాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి కదా. నువ్వంత కోపానికి వస్తే ఎట్లా చెప్పు? నువ్వే అర్థం చేసుకోదాసు. మీ అమ్మ మారింది. నువ్వు చెప్తున్నావు కానీ వాళ్ళు మారే మనుషులు కాదు. ఆ రోజు కూడా మన పెళ్ళంటే అందరి ముంగట ఒప్పుకొని నీ మీద అంత కుట్ర చేసేరు. అసలు నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళ గురించి తెలిసి నేను ఇక్కడనే ఉంచిన కదా, అది నేను చేసిన తప్పు. ఇప్పుడు కూడా వచ్చిందంటే ఏదో పెద్ద ప్లాన్ ఎత్తున్నట్టున్నారు. అట్లాంటిది ఏం లేదు దాసు, నన్ను నమ్ము. మీ అమ్మ మారింది. ఎప్పుడు మనుషులను అనుమానిస్తే ఎట్లా చెప్పు? అప్పుడప్పుడు మనుషుల్ని అర్థం చేసుకోవాలి. ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్. సరే, ఏమన్నది వచ్చి? ఏమన్నది? ఆమె చేసిన తప్పు తెలుసుకుంది. నేను ఇట్లా చేయాల్సిందని కాదు అని ఏడ్చింది దాసు. చూద్దాంలే, దాని గురించి నువ్వేం ఆలోచించకు. నువ్వు రెస్ట్ తీసుకో. సరే దాసు. అయ్యో, ఆయన ఒక్కడే వంట చేయడానికి కష్టమవుతున్నట్టుంది. నేను కొంచెం హెల్ప్ చేస్తాను. అయ్యో మోనా, మోనా లే, ఎందుకు లేచినావు? ఏం లేదండి, మీరు ఇప్పుడే కష్టపడుతున్నారు కదా, నేను కూడా కొంచెం సాయం ఎందుకు చెప్పు ఇదంతా చేస్తావు? నీకేమన్నా కావాలంటే నన్ను అడగచ్చు కదా. డాక్టర్ చెప్పిండు కదా మనకు మొన్ననే రెస్ట్ తీసుకోవాలమ్మా అని. ఆ రోజే చెప్పినా నీకు, నువ్వు బెడ్ అస్సలే దిగద్దు అని.
నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? సరే అండి. పడుకో. పడుకో. ఏమన్నా కావాలంటే పిలువు నన్ను, సరేనా? అక్క అయ్యో మీరు నా కాలు మొక్కడం ఏంది? నన్ను క్షమించక్క, నేను చాలా పెద్ద తప్పు చేసినక్క. ఎందుకు, ఏమైంది? నా బావ దక్కలేదని స్వార్థంతో నీ మీద ద్వేషం పెంచుకొని నీకు విషం ఇచ్చినక్క. తప్పు మీది కాదు, నాది కూడా ఉంది. చిన్నప్పటి నుంచి మీరు ఎంతో ఆశతో బావ మీద ఇష్టం పెంచుకున్నారు. మధ్యలో నేను వచ్చి ఆయనను పెళ్లి చేసుకున్నా. మీరు ఆయన మీద ప్రేమతోనే ఇదంతా చేసిరు, కానీ ఇందులో మీ తప్పేం లేదు. అయినా చెయ్యాలని తప్పు ఎవరు చేస్తారు చెప్పు? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. సరే అక్క, తెలుసో తెలియక ఏదో చేసినక్క, అది మనసులో పెట్టుకోకక్క. సరే. అయినా నువ్వు ఇంత మంచిదని నేను అనుకోలేనక్క. సరే, నువ్వు బాధపడకు. ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపో. నీకంటూ ఎక్కడో ఒక దగ్గర అబ్బాయి ఖచ్చితంగా ఉంటాడు, సరేనా? సరే అక్క. నాకు కూడా ఎట్లాగో చెల్లెలు లేరు, ఇక నుంచి నువ్వే నా చెల్లెవు. మావయ్య కూర్చోండి మావయ్య. పర్వాలేదురా, నువ్వు కూర్చోబిడ్డు. మీ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేసినాం బిడ్డ. కూడాలంటే కూతురు లెక్కని మర్చిపోయి నేను సంపాదన చూసిన. అయినా నిన్ను ఇంట్లో ఉన్న రోజులు నిన్ను చాలా కష్టపెట్టినా, నరకం చూపెట్టినాం. అయినా నువ్వు మాతోటి ఒక తండ్రితో ఎట్లున్నావు అట్లున్నావు బిడ్డ. వాళ్ళకేదో తెలియక తప్పు చేస్తున్నారంటే ఒక పెద్ద మనిషి హోదాలుండి నేను కూడా నిన్ను చంపాలని చూడమేంది బిడ్డ. మమ్మల్ని క్షమించు బిడ్డ. అంత మాట అనకండి మావయ్య. మీరు ఈ ఊర్లో పెద్ద మనిషి, నలుగురికి పంచాయతీ చెప్పేవారు. మీ ఇంటి ముందే పంచాయతీ చేసి నేను మీ పరువు తీసిన. మీ కొడుకుని పెళ్లి చేసుకున్నా. నేను వేరే కులం దన్నైనా నన్ను ఇంట్లోకి రానిచ్చిర్రు. ఇందులో మీ తప్పేం లేదు మావయ్య. మీరు నన్ను క్షమించాలి. పెద్దవారు, మీరు నన్ను క్షమించని అడగడం ఏంది మావయ్య? పరువు అని నేను ఆలోచించి నా పేగుని నేను కోసుకుంటాను అనుకోలే బిడ్డ. నన్ను క్షమించరా. అంత మాట అనకండి మావయ్య. చూడు బిడ్డ, చెట్టు కిందనో పుట్ట కిందనో మేము బతుకుతాం, మీరు మాత్రం మంచిగా ఉండరు బిడ్డ. ఇంకో విషయం బిడ్డ, నేను ఇక్కడికి వచ్చినట్టుగా నా కొడుకు చెప్పక బిడ్డ. చెప్ప మావయ్య. చూడన్నా, మేము చేసిన తప్పే కావచ్చు, కానీ నేను ఊళ్ళో పెద్ద మనిషిని, నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. నేను ఎక్కడో కిరాయికుంటే నలుగురు నాలుగు రకాల మాట్లాడుకుంటున్నాను. నా కొడుకు ఎవ్వరు చెప్పలేనాడు, నీ కొడుకు చెప్తుంటాడు. దయచేసి నీ కొడుకుతో మాట్లాడి మా మందల్ని ఒక్క దగ్గర ఉండేటట్టు. నువ్వేమన్నా చేసింది చిన్న తప్ప, ఇంకా పెద్ద మనిషిని అని చెప్తున్నావు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడు మా కొడుకు కూడా నా మాట వింటాడో వినడో. లచ్చన్న, నువ్వు అట్లా మాట్లాడకే. మేము చేసింది పెద్ద తప్పేనే, కానీ నువ్వే కొద్దిగా పెద్ద మని చేసుకుని నీ కొడుకుతో చెప్పి మా కుటుంబాన్ని కలిపే. సరే, నీ ముఖం చూస్తే జర గోస అనిపిస్తుంది. మా కొడుకు కూడా నా మాట వింటాడో వినడు. అప్పటికి నేను కొద్దిగా అయినాక నేను బయటకు తీసుకొని వస్తాను మా కొడుకును. అక్కడ మాట్లాడదాం, మీరు ఎదురుగా రాదు. సరేనే, ఓకే, వేస్తాను. చూసి మేము చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఏ తండ్రి ఏ కొడుకు తలపెట్టిని ద్రోహం తలపెట్టినాం.
అయినా వాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని చంపాలని చూడడం చాలా పెద్ద తప్పు. మా తప్పు మేము తెలుసుకున్నాం సీను. ఎట్లనే చేసి మా కొడుకును మమ్మల్ని కలుపు సీను. సీనయ్య మా తప్పు మేము తెలుసుకున్నాం, నువ్వే మమ్మల్ని కలపాలి. కలుపుడట కలుపుడు. ఇప్పటికి మిమ్మల్ని చంపి బొంద పెడుతుండే బాపున్నాడు కాబట్టి బతికిపోయారు. మళ్ళీసారి నాతో మాట్లాడగలదు మీరు. సీనయ్య వద్దు బిడ్డ, దాసుకు మనము మంచి చేయకున్నా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు బిడ్డ. బాపు నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడకు. వద్దు బిడ్డ, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా. నీకేం తెలియదే. వద్దు బిడ్డ, పా నేను కూడా వస్తాను, పా నడుపు. నా వల్ల వీళ్ళని వేరు చేయడం నాకు ఇష్టం లేదు. దాస్ వచ్చిన తర్వాత దాస్తో ఎట్లయినా మాట్లాడి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఆయన ఏమన్నా మంచిదే, ఎట్లయినా ఒప్పిస్తా. ఏమైంది మోనా, ఏం ఆలోచిస్తున్నా? దాసు, నేను ఒక విషయం చెప్తా, నువ్వు కోపానికి రావద్దు. మా అమ్మ నాన్న గురించి అయితే అర్థం మోనా. ఎందుకు దాసు ఇంత మొండి పట్టు పడతావు? అరే మొండి పట్టు కాదు, వాళ్ళు చేసింది మన చిన్న పని. నిన్ను చంపాలని చూసారు. వాళ్ళు తెలియక చేసిరని చెప్తున్నారు కదా, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు దాసు, వాళ్ళ బాధ కొంచెం నువ్వు అర్థం చేసుకో. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళ దగ్గరకు ఏమన్నా బతిలాడన్నా? అయ్యో అట్లా కాదు దాసు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వచ్చారు కదా. మనం తప్ప వాళ్ళకి ఎవరున్నారు చెప్పు? ఈ వయసులో వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే జనాలు మనల్ని అంటారు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. డాక్టర్ ఏం చెప్పిండు? ఎక్కువ ఆలోచించకు, బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పిండు. నువ్వు ఇట్లా వాళ్ళ గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకో. నాకేం కాదు దాసు, నేను మంచిగానే ఉన్నా. నా మాట విను దాసు కొంచెం. సరే, దాని గురించి చూద్దాం. నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తా. దాసు ప్లీజ్ వినుమోనా, ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో. దాసు దాసు ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు. వాళ్ళు అంతగానం బతిలాడతారు. వాళ్ళు చేసిన తప్పేందో వాళ్ళు తెలుసుకుంటారు కదా. క్షమించి వాళ్ళని ఇంట్లోకి రమ్మను దాసు. దాసు తల్లిదండ్రులు వాళ్ళ ముఖం కూడా చూడాలి. ఎందుకంటే బాబు పెద్ద మనిషి, ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరిగాడు. ఎందుకంటే మీరు మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటారు. జర నా మాట నువ్వు అంతైనా తల్లిదండ్రుల మాట కాదనకు. అరే మేము చేసింది చాలా పెద్ద తప్పురా. అయినా నువ్వు పెద్ద మనిషి చేసుకొని మన్నించురా. తల్లి ముఖం చూడు బిడ్డ. బావా తప్పంతా నాది, వీళ్ళిద్దరిని ఎందుకు దూరం చేసుకుంటావు బావా? అరే దాసు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వచ్చిర్రు. నువ్వు మళ్ళీ అదే తప్పు చేయకు. ఇప్పటికైనా మంచి కలిసి ఉండు. ఏం రానియాలి మా అమ్మ? వీళ్ళు చేసిందేమన్నా చిన్న తప్ప? నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని సంపాలని చూసేది. మా పెళ్ళి ఒప్పుకున్నట్టే చేసి నమ్మించి నమ్మక ద్రోహం చేసారు. అసంటోళ్ళను నేను ఎట్లా నమ్మాలి? వీళ్ళు మారిరంటే నువ్వు నమ్మినవా? వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. దాసు ఏం మాట్లాడతాను? మతుండేం మాట్లాడతానవా? వాళ్ళు నీ తల్లిదండ్రులు, పెద్ద చిన్న లేదా? మాటలు ఎట్లా పడితే అట్లే పోగొట్టకు. వాళ్ళు మారిరని చెప్తారు కదా, వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైతే లేదా? ఏ మోనా, నీకు అర్థమైతలేదు. వాళ్ళు నిన్ను చంపాలని చూసిరు. నువ్వు వాళ్ళతో నీ బిడ్డలాగున్నావు, కానీ వాళ్ళు నిన్నెట్లా చూసిరు? అరే దాసు, చెల్లె చెప్పింది కరెక్టే. వాళ్ళ మొక్కలు చూస్తే వెళ్తలేదు. అరే వాళ్ళు మారిరని అర్థం చేసుకో. మీరెంత చెప్పినా నేను వాళ్ళని నమ్మా. ఇంతమంది చెప్తున్నా ఎందుకు ఇంత లేవు దాసు? మరి ఇంత మొండి తన పనికి రాదు. ఒక్కసారి వాళ్ళ ముఖం చూడు. బాపు క్షమించు మూడు, మేము తప్పు చేసినాం, క్షమించు బిడ్డ. తల్లి ముఖం చూడు. అమ్మా
కోపంలా కోడల్ని చంపుదామని ఇవన్నీ తిట్టినా కానీ మీరు మారితే నాకన్నా సంతోషించడం ఇవ్వలేరు. ఇప్పుడన్నా మన అందరం మంచిగా ఉందాం, సరేనా? సరే బిడ్డ. ఇక మంచిగా కలిసిమెలిసి ఉండరు ఇక. పాపం సరే బిడ్డ. సరే